సార్, డబ్బు కష్టాలు చాలా మందికొస్తూ ఉంటాయి. అవి ఎలాంటి అంటే, ఎంత సంపాదిస్తున్నా కూడా వాళ్ళ ఇంట్లో ఆ డబ్బులు మిగలవు. ఎందుకనంటారు ఇలా? ఇలా కొంతమందికి జరుగుతూ ఉంటుంది. అసలెందుకిలా? ప్రతి ఒక్కరు డబ్బు కష్టాలతోటే ఉన్నాడు, కొంతమంది కాదు. ఓకే. అందరికి డబ్బు సమస్యనే ఉంది. కోట్లు సంపాదించిన సమస్యతోటే ఉంది, వేలు సంపాదించిన డబ్బు సమస్యనే ఉంది. అయితే ఈ డబ్బు సమస్య ఎందుకు వస్తుందంటే, ఇది 3 రకాల కారణం ఉంటుంది. ఒకటేమో మనకు శని దశ నడుస్తున్నప్పుడు డబ్బు సమస్య స్టార్ట్ అవుతుంది. అప్పటిదాకా బాగుంటే కూడా హ్మ్. శని దశ స్టార్ట్ కాగానే డబ్బు సమస్య స్టార్ట్ అవుతుంది. అసలు ఎన్ని డబ్బులు వచ్చినా ఇప్పుడు ₹1,00,000 మా దగ్గర జేబులు ఉంటే కూడా మళ్ళీ రేపు అప్పు చేయాలి, ఇవి అయిపోతాయి. రేపు మళ్ళీ డబ్బు కోసం అప్పు చేయాల్సి వస్తుంది. ఎందుకు అయిపోతున్నాయి అర్థం కాదు. అవును. అయితే ఇట్లా వెళ్ళిపోవడం కారణం ఏంటంటే, ఒకటి శనీశ్వరుడు దశ స్టార్ట్ అయినా అంతర్దశ వచ్చినా ఆ పీరియడ్ రాగానే డబ్బుకు అప్పటిదాకా బాగున్నాడు డబ్బు సమస్య వస్తుంది. అయితే ఇంకొందరికి ఏంటంటే చేతిలో ప్రాబ్లం ఉంటుంది. చేతిలో ఇక్కడ మన ఉంగరం వేలు కింద కానీ ఈ శని వేలు మధ్య వేలు కింద కానీ రేఖలు ఉండాలి. కొందరికి రేఖలు ఉండవు, కానీ వాడు డబ్బు ట్రాన్సాక్షన్ చేస్తుంటాడు. అంటే క్షణంలో వస్తే క్షణంలో వెళ్ళిపోతాయి. ఇక్కడ రేఖలు లేకపోతే సూర్యరేఖ కానీ భాగ్యరేఖ కానీ ఉండాలి. ఆ రేఖలు లేని కూడా డబ్బులు వెళ్ళిపోతాయి, ఉండవు. సార్, మీకు చిన్నప్పటి నుంచి డబ్బుకు లోటు లేదు, మీరు పుట్టినాక మీ అమ్మలు బాగుపడ్డారు. అయితే ఇది ఒకటి. ఇంకొకటి ఏంటంటే, బాగా కోట్లు సంపాదిస్తారు, బాగా వైఫై హై లెవెల్ పొజిషన్లు ఉంటారు, టక్కున పడిపోతారు. దానికి కారణం ఏంటంటే, వానికి నెగిటివ్ ఎనర్జీ వస్తే కూడా అట్లయితుంది. అందరు ఏమంటారు, ఎదుటోడు ఊకేడ్చాను నాకు నెగిటివ్, అట్లా నెగిటివ్ ఎనర్జీ కాదు. వాని వంశాస్తులు చనిపోయిన వాళ్ళు అప్పటిదాకా వాళ్ళ ఇంట్లో తాతనో తండ్రో ఎవరో ఉంటారు, ఆ ఎనర్జీలు అతని మీద ఉంటాయి. అతను చనిపోయినాక ఇక ట్రాన్స్ఫర్ అవుతాయి ఇతని మీదకి. లేదా వాళ్ళ దగ్గర పనిచేసే వర్గాలరో లేకపోతే ఎవరో ఒకరు చనిపోయినాక అయితే నెగిటివ్ ఎనర్జీ ఇతని దగ్గరికి వస్తాయి. వచ్చినాక ఎంత డబ్బు ఉన్నా సరే ఉన్న డబ్బు అంతా వెళ్ళిపోతుంది, మొత్తం లాస్ వస్తుంది. ఎన్ని డబ్బులు వచ్చినా అయిపోతాయి, ఏం చేస్తున్నా అర్థం కాదు. ఇలా డబ్బు వెళ్ళిపోతుంటది. ఇది ఒక కారణం. అంటే నెగిటివ్ ఎనర్జీ అటాక్ అయినా డబ్బు సమస్య స్టార్ట్ అవుతుంది. శని గ్రహం బాగలేకపోయినా డబ్బు సమస్య స్టార్ట్ అవుతుంది. చేతిలో ఈ రేఖ లేకపోయినా డబ్బు సమస్య స్టార్ట్ అవుతుంది. ఇలా చూసుకుంటే ఇక్కడ ఈ ఏళ్ల మధ్యన సందులు ఉంటే కూడా డబ్బులు ఉండవు. నీ జేబులకు 1,00,000 వస్తే సాయంత్రం అయిపోతాయి. ఏళ్ల మధ్యన సందులు ఉంటే కూడా వాడు ఎంత కోటీశ్వరుడు అయినా సరే ఇలా డబ్బులు ఎగిరిపోతుంటాయి. అయితే అందరూ ప్రతి ఒక్కరు నాకు డబ్బు సమస్య వచ్చింది, ఏం చేయాలి, డబ్బు సమస్య వచ్చింది, ఏం చేయాలనుకుంటారు. మా దగ్గరికి ఎవరు వచ్చినా సరే డబ్బు సమస్య ఉన్నాడు వస్తాడు. మా దగ్గరికి బాగా డబ్బు కష్టాలు ఉన్నాడు వస్తాడు. వానికి శని దశ నడుస్తుంటుంది అంటే ఖచ్చితంగా. దానికి ఏం చేస్తామంటే, మనం నీలం స్టోన్ ఇస్తాము. ఎంబడే నా దగ్గర ఆ నీలం స్టోన్ పెట్టుకున్న వితిన్ సెకండ్లలోనే మైండ్ రిలీఫ్ అవుతుంది, డబ్బు సమస్య తీరుతుంది వారం రోజులలో. అయితే ఈ డబ్బు సమస్య వచ్చిన వాళ్ళు ఎవరైనా సరే ఉంటే వాళ్ళు మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ జాతకం కానీ, డేట్ ఆఫ్ బర్త్ లేకపోతే చేతిరేఖలు చూసి ఇట్లా ఉంటుంది మా దగ్గర. మీకు చేతిరేఖలు చూసి మీకు శని దశ ఎప్పుడు స్టార్ట్ అయింది, ఎన్ని సంవత్సరాలు పడుతుంది, దాన్ని ఏం చేయాలనేది చెప్పడం జరుగుతుంది. అలా చెప్పి మీ డబ్బు సమస్యను మా దగ్గరకు వచ్చిన రోజు అంటే నెక్స్ట్ డే నుంచి మీ డబ్బు కష్టాలు తీరుతాయి. అంటే శనికి సంబంధించిన దాని యొక్క గ్రహం సంబంధించిన నీలం స్టోన్ పెట్టడం జరుగుతుంది. వితిన్ సెకండ్లలో మీకు మా దగ్గర తీసుకున్న స్టోన్ మీ చేతికి పెట్టిన సెకండ్లలోనే మీ మైండ్ రిలీఫ్ అవుతుంది, డబ్బు సోర్స్ ఏర్పడుతుంది, డబ్బు కష్టాలు ఉంటే న్యూట్రల్ అవుతాయి. మీకు ఎవడన్నా బాకీ ఉండి డబ్బులు ఇచ్చేవాడు ఉంటే ఇంటికి వచ్చి ఇచ్చిపోతాడు ఆ స్టోన్ పెట్టుకున్నాక. ఎందుకంటే నా దగ్గర 100 ప్రూఫ్లు ఉన్నాయి. అంటే మీకు ఎవరికైనా బాగా కష్టాలు ఉంటే, డబ్బు సమస్య ఉంటే ఖచ్చితంగా దాన్ని నేను 100% సాల్వ్ చేస్తా. ఈ నెగిటివ్ ఎనర్జీ నాకు తెలిసిపోతే దాన్ని సరి చేస్తే మీకు డబ్బు సమస్య తీరి రిలాక్స్ అవుతారు. అయితే ఇప్పుడు డబ్బు సమస్య ఉండడం ఒక ఎత్తు అయితే, మనకి డబ్బులు రావాల్సి ఉంటాయి కదా సార్, వేరే వాళ్ళ దగ్గర నుంచి, వాటికి ఎలా రెమెడీస్ ఉన్నాయా? నేను చెప్తానే ఉన్నా కదా, నా దగ్గరికి వచ్చినాక ఈ శనికి సంబంధించిన స్టోన్ పెట్టడం జరుగుతుంది. శని గ్రహం బాగా లేకపోతే డబ్బు సమస్యలు వస్తాయి. డబ్బు సంపాదాలంటే శని దశ నడవాలి. కోట్లు ఇస్తాడు శనీశ్వరుడు, కోట్ల రూపాయలు సంపాదిస్తాం, హై లెవెల్ పొజిషన్ పోతాము. నాకు శని అని వస్తుంది. శని దశ స్టార్ట్ అయినాక ఈ ఫీల్డ్లోకి వచ్చాను నేను. హై లెవెల్ పొజిషన్ పోతాము, డబ్బు బాగా వస్తుంది, డబ్బు బాగా ఇస్తాడు, ఎక్కువ ఉన్న డబ్బునంతా పిలుస్తాడు శనీశ్వరుడు. ఇప్పుడు ఎన్నో ఉన్నోడు వాడు మన ఎత్తుకుంటూ వస్తాడు డబ్బు ఇచ్చుకోనికి, అంటే శనీశ్వరుడు. కాబట్టి ఎవరికైనా డబ్బు సమస్య ఉంటే ఎంబడే ఈ శనీశ్వరుని మంచిగా చేసుకోవాలి. శని సంబంధించిన స్టోన్ పెట్టుకోవాలి. ఈ స్టోన్ పెట్టుకున్న వితిన్ సెకండ్స్ మెంటల్ టెన్షన్ కూల్ అవుతుంది. నిద్ర రాకపోతే నిద్ర వస్తుంది పెట్టుకున్న క్షణం నుంచే. క్షణమే నిమిషాలు కూడా చెప్తలేను, క్షణం నుంచి
చేతికెక్కిన క్షణం నుంచి మెంటల్ టెన్షన్ తక్కువ అవుతుంది, నిద్ర వస్తుంది, మంచి హాయిగా ఉంటుంది, డబ్బు సమస్య రిలాక్స్ అవుతుంది. మిమ్మల్ని ఏమైనా డబ్బు కొరకు టార్చర్ పెడుతుంటే ఈ స్టోన్ పెట్టినాక ఎంబడే వాడు డబ్బాడు కూడా బంద్ చేస్తాడు. ఓకే. ఫోన్ చేయడు, డబ్బాడు గడు సరేరా తర్వాత అంటాడు. అప్పటిదాకా టార్చర్ పెట్టినోడు డబ్బాడు గడిగా ఎందుకు అర్థలేదంటే శనీశ్వరుడు మనని అడగకుండా ఒక రకమైన ఫీలింగ్ తెస్తాడు అతలోనికి, ఎక్కడో తెలియస్తానులే అన్న ఫీలింగ్ తెస్తాడు. మీకు ఎవరన్నా డబ్బు బాగుండి ఇవ్వకపోతే ఈ స్టోన్ పెట్టుకున్నాక నా దగ్గరికి వచ్చి తీసుకున్నాక ఈ స్టోన్ పెట్టుకున్నాక మీకు అదే రోజు కానీ 1 వీక్లో కానీ మీకు రావాల్సిన డబ్బు మీ చేతికి వస్తుంది. అంటే బ్యాంక్ లోన్లు కానీ ఎవడన్నా తీసుకొని ఎగ్గొట్టి ఉన్నా కానీ ఎవరైనా తీసుకొని ఊరికే సతాయిస్తున్నా కానీ అలాంటి వాళ్ళు. ఎందుకంటే నేను ఆల్రెడీ నా క్లయింట్లను చూసా, పెట్టుకున్న రోజు ఒకటికి 2 అప్పులు వసూలయ్యాయి, పాత అప్పులు. ఒకటి 1,30,000, ఒకటి 30,000 వితిన్ సెకండ్. పెట్టుకుని ఇట్లా రూమ్ పోకముందే డబ్బులు ఇచ్చి వచ్చి. అంటే శనీశ్వరుడు అంటే పిలుస్తాడు డబ్బును, మన డబ్బును మనకి ఇప్పిస్తాడు, డబ్బు సమస్య తీరుస్తాడు, మెంటల్ రంది తక్కువ అవుతుంది, నిద్ర స్ట్రెస్ తక్కువ అవుతుంది, ఇవన్నీ చేస్తా. అంటే డబ్బు సమస్య ఉన్న వాళ్ళకు శనిగ్రహం బాగాలేకుంటుంది. కాబట్టి మీరు ఎవరైనా సరే అలాంటి డబ్బు ఇబ్బంది ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు అదే ఇబ్బందితో ఉన్నారు. మమ్మల్ని సంపాదిస్తే మేము ఏం చేస్తామంటే ఈ స్కానర్ తోటి చెక్ చేస్తాము. ఉత్తగానే కాదు, స్కానర్ తోటి చెక్ చేసి మీకు సూటబుల్ అయ్యే స్టోను ఇలా మేము ఈ కిట్టుతో చూసి మీ శరీరానికి ఏదైతే ఫ్రీక్వెన్సీ పనిచేస్తుందో ఆ ఫ్రీక్వెన్సీకి సంబంధించిన ఆ స్టోను మీ యొక్క నోటి లాలాజలం తీసుకొని స్కానర్కి ఎట్టి దాంతో చెక్ చేసి మీ ఫ్రీక్వెన్సీకి వచ్చే స్టోను మీ శరీరానికి పెట్టడం జరుగుతుంది. అది పెట్టుకుంటే మాత్రమే మీరు ఎంబడే డబ్బులోకి వెళ్ళి రిలాక్స్ అయ్యి డబ్బు సంపాదిస్తారు. ఏదో రోడ్డు మీద దుకాణం అమ్ముకొని పెట్టుకుంటే కాదు. మేము ఇచ్చిన స్టోన్కి 100% నేను గ్యారంటీ ఎంబడే రిజల్ట్ చూపిస్తాను. నేను ఎంబడే రిజల్ట్ వచ్చేస్తుంది. అలాంటి కష్టాలు ఎవరున్నా సరే వచ్చి మమ్మల్ని సంప్రదిస్తే మీకు ఈ సమస్యకి బయటపడేస్తాం. ఓకే సార్, థ్యాంక్ యూ.